వికీపీడియా ఓపెన్ చేశాను. ఈ వికీపీడియాలో నేను సోలార్ సిస్టమ్ అని టైప్ చేశాను. ఆఫ్టర్ మనకి సోలార్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఈ సోలార్ సిస్టమ్ డిస్ప్లే ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఒక పీపీటీగా కన్వర్ట్ చేసుకుందాం. అది ఎలా కన్వర్ట్ చేసుకుందామో చూద్దాం. సో ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసి ఒక పీపీటీగా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి బ్రిస్క్ స్కూల్స్ అని ఉంటుంది, ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది. ఓకే, నా క్రియేట్ బటన్ నొక్కేద్దాం. క్రియేట్ బటన్ క్లిక్ చేద్దాం. క్రియేట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరికులం ఎసెన్షియల్స్ అని ఉంటుంది. క్రియేట్ ఎనీథింగ్, ఇక్కడ కరికులం ఎసెన్షియల్ అని ఉంటుంది. అంటే క్విజ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇంకా సిలబస్, ప్రోగ్రెస్ రిపోర్టు, రీసోర్సెస్, ఎగ్జాంపులర్ ఇలా. సో సపోజ్ లెసన్ ప్లాన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏదైతే డిస్ప్లే అయిందో దానికి లెసన్ ప్లాన్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ప్రజెంటేషన్ కావాలి నాకు. ఓకే, నేను ప్రజెంటేషన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్. వాటిలో నేను సైన్స్ అనే టెంప్లెట్ను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా ఒక పీపీటీ లాగా చూడండి పీపీటీ లాగా కన్వర్ట్ అయిపోయింది టోటల్గా. టోటల్ ఎన్ని స్లైడ్స్? టోటల్ 11 స్లైడ్స్ ఫామ్ అయ్యాయి. 11 స్లైడ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్లైడ్ ఎక్స్ప్లోరింగ్ అవర్ సోలార్ సిస్టమ్, ఏ జర్నీ త్రూ స్పేస్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయండి సన్, అవర్ స్టార్ అట్ ద సెంటర్. మొత్తం టోటల్ అంటే అక్కడ వెబ్సైట్లో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా స్లైడ్స్గా కన్వర్ట్ అవుతుంది. టోటల్ ఇక్కడ 12 స్లైడ్స్గా కన్వర్ట్ చేసింది. సపోజ్ ఈ స్లైడ్స్లో మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ అవర్ ప్లేస్ వద్దు, అవర్ ప్లానెట్. సపోజ్ అవర్ ప్లేస్ లేకుండా అవర్ ఎర్త్ అని తీసుకున్నాం. అవర్ ఎర్త్ ఇలా మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ వచ్చేసి ఫైల్, డౌన్లోడ్ చూడండి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఓడిపి డాక్యుమెంట్, పీడిఎఫ్ డాక్యుమెంట్, ప్లెయిన్ టెక్స్ట్, అంటే ఇమేజ్ ఎలాగైనా మనం డౌన్లోడ్ చేసుకో. నేనైతే పీడిఎఫ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ సేమ్ లో ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇవన్నీ మనం వింటూ ఉంటాం, కానీ వింటూ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ టైం రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే, అంటే ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మనం డాక్యుమెంట్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ అనే వీడియోను ఓపెన్ చేసుకున్నాను యూట్యూబ్లో. దీన్ని మనం డాక్యుమెంట్స్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. క్రియేట్ బటన్, అగైన్ ప్రజెంటేషన్, నెక్స్ట్. సపోజ్ ఇక్కడ మళ్ళీ సైన్స్ అనే టెంప్లెట్ తీసుకుందాం. నెక్స్ట్ బటన్ క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ ఆ పీపీటీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ మనకి ఆ పీపీటీ ఓపెన్ అవుతుంది చూడండి. దిస్ వన్ టోటల్గా 11 స్లైడ్స్ ఫామ్ అయ్యాయి. సపోజ్ ఈచ్ స్లైడ్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. డేటా ప్రాసెసింగ్, కంప్యూటర్ ఆర్ డిజిటల్,
ప్రోగ్రామ్ కంపైలేషన్ ఎలా కంపైల్ అవుతుంది ప్రోగ్రాము, ఓకేనా. డయాగ్రామెటిక్ మొత్తం డయాగ్రామ్స్ కూడా రిప్రజెంట్ చేశారు. ఓకే, సేమ్ దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకే, ఇందాక ప్రీవియస్ టాపిక్లో చెప్పాను కదా, అలాగా మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఏమైనా కరెక్షన్స్ ఉన్నా మనం కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైల్ ఆప్షన్కి వెళ్ళాలి, ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్. ఓకే, ఇక్కడ మనకి అది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే,